ఒక భూ వివాదానికి సంబంధించినటువంటి కేసులో కడప జిల్లాలోని భారతీ సిమెంట్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నటువంటి భార్గవరెడ్డి మీద కేసు నమోదు చేయాల్సిందిగా కడప కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహబూబ్ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పలువురు వ్యక్తులు వచ్చి 10,00,00,000 విలువ చేసేటువంటి భూమి ఉంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో త్వరగా డబ్బు అవసరమై 3,00,00,000కే అమ్మేస్తున్నాము. తీసుకోమని చెప్పి అడగటం జరిగింది. దీంతో ఆయన అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళకి అడ్వాన్స్‌గా 60,00,000 ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు మొహం చాటేయటం, ఇతనికి అందుబాటులోకి రాకపోవటంతోటి ఇతనుకున్నటువంటి పరిచయాల ద్వారా అసలు ఆ భూమి ఎవరిది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అసలు ఇతను సంప్రదించినటువంటి వాళ్ళలో ఎవరు కూడా ఆ భూమికి చెందినటువంటి వ్యక్తులు లేరు. సో దీంతో తాను మోసపోయానని చెప్పి గ్రహించి కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు దీని మీద విచారణ జరిపిన తర్వాత ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది. దీంట్లో భాగంగా బాధితుడు కోర్టులో ఈ భారతీ సిమెంట్స్ మేనేజర్‌గా ఉన్నటువంటి భార్గవరెడ్డికి దీంట్లో సంబంధం ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ఇతను వెనకుండి ఇదంతా నడిపించాడు అని చెప్పి చెప్పడంతోటి ఇతని మీద కూడా సరైనటువంటి ఆధారాలుంటే చర్యలు తీసుకోవాల్సిందిగా, కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించడం జరిగింది.